అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అమల ముందు మేడం గారికి నమస్కారం. నా పేరు అమల, మాది ఇక్కడే నెల్లూరు. మాది కూడా మాకు పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. చాలా హాస్పిటల్ కాడికి వెళ్ళి చూపించుకుంటే అంత నార్మల్గానే ఉంది, ఏం కాదు, లేటుగా పుడతారు అని చెప్పేవారే కానీ ఇవన్నీ చెప్పలేదు. కానీ తర్వాత ఇక్కడికి వచ్చింది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు మేడం. ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాఫ్ అందరూ చాలా ఫ్యామిలీ మాదిరిగా అందరూ చెప్పారు మాకు, ఏం కాదు, మీకు మామూలుగానే చేస్తాము, మీకు తల్లిని చేస్తాము, మీరేం టెన్షన్ పడద్దు, ఏం ఆలోచించకుండా చేసుకోండి అని చెప్పారు. తర్వాత మెడిటేషన్ అవన్నీ చెప్పారు మేడం మాకు. నీకు ఏది నచ్చింది? అంటే వాకింగ్, డైటింగ్ అవి చెప్పారు మేడం. వాకింగ్ ఇద్దరు కలిసి వాకింగ్ చేసేవాళ్ళం మేడం. రోజు వాకింగ్కి వెళ్ళేవాళ్ళం, డైటింగ్ చేసేవాళ్ళం. వాకింగ్ వల్ల నీకేం ఉపయోగం పడింది? అంటే మేడం, అంటే ఈ ఆలోచన వదిలేసి నీ ఫ్రెండ్ తల్లి వస్తావు, తల్లిని అవుతావు, నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పేవారు. ఈ వాకింగ్, మెడిటేషన్ అవి చెప్పారు మేడం. అవి చేసుకుంటా ఉండండి, మీకు వస్తుంది అని చెప్పి అన్నారు. మీరేంటంటే కొన్ని టెస్టులు ఉన్నాయమ్మా, చేస్తాము, అవి చూపించుకుంటావా అంటే, మేడం నాకేం బాగానే ఉంది కదా, ఎందుకు మేడం అని చెప్పి అన్నాను. తర్వాత మీరు కాదమ్మా చెయ్యాలి, ఏం ప్రాబ్లం ఉందో చూడాలి కదా అని చెప్పారు. తర్వాత ఈ ట్యూబ్ టెస్ట్ చేయించారు మేడం. ట్యూబ్ టెస్ట్ చేస్తే 3 సార్లు అక్కడ చేశారు. కొంచెం ప్రాబ్లం ఉండింది, అది క్లియర్ అయిన దాకా 3 సార్లు చేయించుకున్నాం, క్లియర్ అయిపోయింది, వస్తుంది, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు చెప్పినట్టు చేసుకో, నువ్వేం ఆలోచించొద్దు, దాని గురించి ఆలోచన చేయకుండా వదిలేసుకో, వస్తుంది అని చెప్పారు మేడం. సరే చూపించుకుంటున్నాం కదా, 3 నెలలు అయిపోయింది, చూపించుకున్నాము, సరే వస్తుందిలే, ఎందుకు మనం ఆలోచించటం అని చెప్పని వదిలేసాను. అప్పటికి నెల ఎదురు చూసేదాన్ని మేడం నేను. ఇక్కడ నువ్వేదో ఆలోచిస్తున్నావు, ఏదో మైండ్లో పెట్టుకోండావు, దాన్ని వదిలేసి అమ్మ వస్తుంది అని చెప్పారు. లేదు మేడం, నేను బాగానే ఉన్నాను, నాకేం ఆలోచన లేదంటే, ఏదో ఆలోచిస్తున్నావు అమ్మా, నువ్వు వదిలేసుకోదాన్ని అని చెప్పేవారు మేడం. సడన్గా మా అత్తమ్మ వాళ్ళకి బాగా లేకుంటే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి వాళ్ళతోనే చూసుకోవడం, వాళ్ళని చూసుకోవటం అలాగ ఉండాము. దీని గురించి వదిలేసాను మేడం. వదిలేసిన తర్వాత ఒక 3 నెలలు అట్లాగ అయిపోయింది. అదే లాస్ట్ నెలలో నిలబడింది మేడం. నాకు ఇంకా ఏంది పీరియడ్ రాలేదు, ఏమవుతుంది అని చెప్పని టెస్ట్ చేసుకున్నాను. తర్వాత కన్ఫర్మ్ అయ్యింది. తర్వాత ఇక్కడికి వచ్చి చూపించుకుంటే, మేడం కన్ఫర్మ్ అయ్యింది మేడం అని చెప్పాను. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు వదిలేసుకున్నావు అని చెప్పారు మేడం. తర్వాత ఈ వీడియోస్ అవన్నీ చూసేదాన్ని మేడం, మామూలుగా మీ వీడియోస్ చూసేదాన్ని. వీళ్ళందరూ బాగా చేసుకుంటున్నారు కదా, నార్మల్ చేసుకుంటున్నారు, అన్ని ఫాలో చేసుకుంటున్నారు, నేను కూడా చేసుకోవాలి అని అనుకున్నాను. ఎట్లా చేసుకోగలిగావు నార్మల్, అది చెప్పు. నార్మల్ అంటే ఈ మెడిటేషన్, ఈ ముందు వాకింగ్ బాగా చేసుకో, బ్రీతింగ్ సైజ్ చేసుకో, నీకు నార్మల్ అవుతుంది అన్నారు. సన్నగా ఉన్నాను, బరువు కూడా తక్కువగా ఉన్నాను, నేను చేసుకోగలను నార్మల్ ఆ డౌట్ ఉండేది మేడం. లేదమ్మా, నీకు ఆ డౌట్ వద్దు, నువ్వు నార్మలే చేసుకుంటావు, నువ్వు ఆ టెన్షన్ పడొద్దు అని చెప్తూనే ఉన్నారు. కానీ నాకు అట్లాగే అనిపిస్తా ఉండేది. సరే 8th మంత్ అలా పెట్టిన తర్వాత, నువ్వు వదిలేసుకో, ఆ టెన్షన్ వదిలేసుకో, మేడం మీద వదిలేసి, మేడం చూసుకుంటుంది, నీకు నార్మల్ చేస్తుంది అని చెప్పారు మేడం. సరే వాళ్ళందరూ చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుంటాను అని కాన్ఫిడెంట్గా నమ్మాను మేడం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, నీకు నార్మల్ అవుతుందమ్మా, చేస్తాను, నువ్వు సిజరింగ్ పోవద్దు అని చెప్పారు మేడం. సరే మేడం చెప్పినారు కదా, మనం నార్మలే చేసుకుందాం అంటే బేబీకి చెప్పుకున్నాను మేడం. నేను కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీకి చెప్పుకున్నాను, అమ్మా నువ్వు నార్మల్గా రావాలి, సిజరింగ్ వద్దు, ఏమన్నా ఇబ్బంది అయితే సిజరింగ్కి వెళ్దాము అని చెప్పాను మేడం. చెప్పినప్పుడు నాకు మూమెంట్ ఇచ్చేది. పెయిన్స్ వచ్చిన తర్వాత కార్డ్స్ స్కానింగ్ లో కార్డ్స్ వేసుకోండి చెప్పారు మేడం. అది కూడా చెప్పేదాన్ని, నువ్వు కార్డ్స్ వేసుకున్నావు, తీసేసుకో అమ్మ, ఏ ఇబ్బంది పెట్టవద్దు, అమ్మని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేదాన్ని.
సరే పెయిన్స్ వచ్చేసాయి, సడన్గా పెయిన్స్ వచ్చేసాయి. మేము ఇక్కడ అడ్మిట్ అయిపోయాం. తర్వాత నొప్పులు స్టార్టింగ్ అయిపోయినాయి మేడం, బాగా ఫోర్స్గా వచ్చేసాయి. నా డెలివరీ అయిపోద్ది, నా బేబీ నా మాట వినింది కదా, నార్మల్ వస్తానని చెప్పింది కదా, నార్మలే చేసుకుంటామని చెప్పాను. అలాగే నార్మల్ చేశారు మేడం. ఏ ఇబ్బంది లేకుండా, సిజరింగ్ లేకుండా మామూలుగా నార్మలే వచ్చేసింది. ప్రెగ్నెన్సీలో వేరే ఏదైనా బిడ్డని హెల్ప్ లాగా అడిగి ఉన్నావా, నాకు ఇది చెయ్యట్లా అంటే బెడ్ తక్కువగా ఉన్నది మేడం. బెడ్ తక్కువగా అంటే మనకి చెప్పేదాన్ని, నువ్వు బేబీకి చెప్పుకమ్మా, బెడ్ తక్కువగా ఉన్నది, బేబీకి చెప్పుకో, నీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పారు మేడం. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బేబీకి చెప్పుకున్నా, మనకి బెడ్ తక్కువగా ఉంది, మనకి ఏ ప్రాబ్లం ఉండకూడదు, నువ్వు నార్మల్గా రావాలి, బెడ్ బాగా పట్టాలి, మనకి మనం తినాలనుకొని తినాలి అంటే ఈ చేసుకొని తిందాము అని చెప్పాను మేడం. దానికి కూడా సపోర్ట్ చేసేది మేడం. అంటే 1 మంత్ చూసుకున్నాం, బెడ్ తక్కువగా ఉంది. 2వ మంత్లో చూసుకుంటే బెడ్ బాగా వచ్చింది, బాగా పెరిగిందమ్మా, నువ్వు ఏం చెప్పుకున్నావు బేబీకి అంటే ఇలాగ చెప్పుకున్నాను మేడం. అంటే వినిందా నీ మాట అంటే క్లిక్ ఇచ్చింది మేడం నేను చెప్పేటప్పుడు అన్నాను. మీ బేబీ నీ మాట వింటుంది, నువ్వు నార్మల్ చేసుకుంటావు, నువ్వేం టెన్షన్ పడొద్దు అని చెప్పారు మేడం. ఇప్పుడు వింటుందా నీ మాట? వింటుంది మేడం. అంటే ఫీడింగ్ నా అమ్మ దగ్గర తీసుకోవాలి అని చెప్పేదాన్ని, ఫీడింగ్ కూడా నా దగ్గర తీసుకోవాలి, తీసుకుంటది. అంటే సాంగ్స్ వినమని చెప్పారు మేడం. సాంగ్స్ పెట్టినప్పుడు ఏంటంటే గుమ్మగా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు మేడం. ఎవరైనా మాట్లాడుతుండే కానీ వర్షాలు చూసి నవ్వుతూ ఉంటాడు. చెప్తాను మేడం, మాకు పెళ్ళయి 2017లో పెళ్ళయింది. ఈ సంవత్సరంతో 7 సంవత్సరాలు పెళ్ళయి. అంతకుముందే మా సిస్టర్ వాళ్ళకి 2013లో పెళ్ళి అయింది. మా తమ్ముడు వాళ్ళకి 2018 పెళ్ళి అయింది మా తమ్ముడికి. ముగ్గురు కూడా పిల్లలు లేరు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది. అంతే కదా, పక్కన వాళ్ళందరూ చెప్పేస్తారు. వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళకి ఏంటంటే 1 సంవత్సరం 1 ఇయర్ అవ్వగానే కన్ఫర్మ్ అవుతా ఉండేది. మాకేంటంటే ముగ్గురైనా కూడా ఒకరికి ఇబ్బంది అవుతా ఉంది. అది ఒక మనసులో ఏదంటే అదొక పాయింట్ బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. సరేలే 1 సంవత్సరం మాకు అయ్యింది. 2018లో వేరే హాస్పిటల్కి ఒకసారి చూపించాము, అక్కడ కన్సల్ట్ అయ్యాము. మేడం ఏంటంటే ఒకసారి మా ఈ ట్యాబ్లెట్ అయి రాసిచ్చింది. అంతా బాగానే ఉండాలి, ఇద్దరు టెస్టులు చేసింది, ఇద్దరు బాగానే ఉండాలి. కాకపోతే మెడిసిన్స్ రాసిచ్చింది. మీరు కోర్స్కి అటెండ్ అవ్వాలంటే ఈ మాత్రలు వాడిన తర్వాత చేద్దామని చెప్పింది. సర్లేమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళాము. ఈ ట్యాబ్లెట్లు వాడాము, అయినా కానీ కన్ఫర్మ్ కావాలి. సర్లే అని చెప్పి ఒక 2 years అయ్యింది కూడా మేము ఇంకా కన్ఫర్మ్ కావాలి. వేరే దగ్గరకి పోదాం అంటే సేమ్ అదే విధంగా జరగొద్దని మాకు అర్థమైపోయింది. ఏదైనా సమాజంలో ఏంటంటే ఈ విధంగా సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఈ విధంగా 4 మాటలు అంటా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇబ్బంది పడి ఈ ఊరికి వచ్చేసాము, నెల్లూరుకి వచ్చేసాము. నెక్స్ట్ ఇయర్ తర్వాత లాస్ట్ జూన్ నుంచి ఇక్కడ మేము. ఎవరు చెప్పి వచ్చినారు? ఇప్పుడు నేను పనిచేసే దగ్గర ట్రంక్ రోడ్లో ఏంటంటే నవత టెక్స్టైల్స్ అనే షోరూంలో పనిచేస్తున్న స్టాఫ్గా మా సారాలు చెప్పారు. సార్ చెప్తే అక్కడికి వెళ్ళండి, మంచి మెడిసిన్స్ రాస్తారు, మా ఫ్రెండ్ వాళ్ళు కూడా బాగా చూపించుకున్నారు, కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పారు. సరే సార్ మేము అట్లాగే వెళ్తున్నాం అని చెప్పి ఒకసారి మీ దగ్గర కన్సల్ట్ అయ్యాము. ఒక 6 months లోపల మీకు అన్ని చేసి పంపించేస్తాం, ఈ లోపల మీకు కన్ఫర్మ్ అయిపోద్ది అని చెప్పారు సార్ వాళ్ళు కూడా. మీరు సేమ్ అదే విధంగా యాజిటీజ్గా ఆ పీరియడ్లోనే మాకు డిసెంబర్ నాటికి, జూన్ నుంచి డిసెంబర్ కరెక్ట్గా మీరు ఇచ్చిన టయానికి కంప్లీట్ అయిపోయింది. మీరు అప్పుడు ఏమనుకున్నారు? ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పెద్ద ట్రీట్మెంట్ ఏం లేదు, ఊరికే డయట్ చెప్తున్నారు, ఎక్సర్సైజ్ చెప్తున్నారు, వాకింగ్ చెప్తున్నారు, వీడియో చెప్తున్నారు, ఇది ఎట్లా పనిచేస్తుంది అనుకున్నారా? మెయిన్ ఏంటంటే ఇక్కడ బయట కానీ ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నర్సెస్ స్టాఫ్ కానీ వాళ్ళ వల్ల కొంచెం బాగుంటుంది, మీ కాడ కానీ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. మీరేంటంటే మీరు చెప్పే ధైర్యం వల్ల కొంచెం ఒక ఎక్స్ట్రా పాయింట్ బాగుంటుంది మంచి. దానివల్ల ఏంటంటే కొంచెం డైటింగ్ కానీ మీ వీడియోస్ కానీ చూసే డైటింగ్ గురించి ఎక్కువగా వీడియోస్ చూసేవాడిని.
ఓకే దానివల్ల మేము బాగా ఫాలో అయ్యాం బాగా. అదే మీరు చెప్పినట్టుగా డైటింగ్ కానీ వాకింగ్ కానీ. వాకింగ్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం అనిపించిందా? వాకింగ్ అంటే 2-3 సార్లు తీసుకెళ్ళేదాన్ని. ఇంట్లోనే నేను ఏంటంటే 9:30కి వెళ్ళాలి, మళ్ళీ 9:30కి రావాలి. దానివల్ల ఏంటంటే కొంచెం వీలు పడేది లేదు. అందువల్ల ఏంటంటే ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే ఇంట్లోనే చేసుకోమ్మా అని చెప్పేసేవాడు వెళ్ళేవాడు. అమ్మాయి చూసుకున్నది. నైట్ పూట వచ్చి ఏమన్నా బేబీతో మాట్లాడుకునేవాడిని. ఈ విధంగా ఈ రోజు అమ్మ ఏం పెట్టింది, ఏం చేసి, ఏం తాగావు, ఏం తిన్నావు అన్ని బాగా మాట్లాడేవాడిని. బాగా రెస్పాన్స్ ఇచ్చేది. ఇప్పుడు బేబీ ఎట్లా మీతో బాగా కనెక్ట్, బాగా లాఫింగ్ చేస్తారు కదా? సో ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత మీ బ్రదర్ కి సిస్టర్ కి రావడం ఈజీ అయిపోతుంది. ఒక్కరికి వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ మాట కూడా చెప్పాను. మాకు ఇంత ఇన్ని రోజుల నుంచి మేము ఉన్నాము, మీరు కూడా వస్తే మేము చూపిస్తాము, అదే విధంగా చేస్తాము. కరెక్ట్. ఇక్కడైనా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా కూడా ఈజీగా అయిపోతుంది. వాళ్ళకి శారీరక లోపం ఉంటే మాత్రం అది సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సొసైటీలో ఒక్కళ్ళకి పిల్లలు లేరు, బ్రదర్స్ సిస్టర్స్కి. కడప నుంచి ఒకరు అన్నకి 10 ఏళ్ళు, చెల్లెలకి 12 ఏళ్ళు. చెల్లెలకి ఫస్ట్ చేశారు. వాళ్ళ నాన్న వచ్చి అంత బాధపడి ఫస్ట్ అన్నకి వచ్చేసింది, ఫస్ట్ చెల్లెలకి వచ్చేసింది, తర్వాత అన్నకు వచ్చింది. అట్లనే కందుకూరు దగ్గర నుంచి ఒకళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఫస్ట్ వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకొకళ్ళు అమెరికాలో ఉన్నారు. సో ఈమెకి వచ్చిన తర్వాత అమెరికాలో టెస్టులు లేదు, ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. అంతకుముందు చూపించుకున్నారు, ట్రీట్మెంట్ ఏం లేకుండా ఉన్నప్పుడే వచ్చేసి. అంతే ఆ పాజిటివ్ ఫీలింగ్ ఒకరికి వచ్చేసింది, ఇంకా నాకు కూడా వచ్చేస్తుంది. అట్లనే ఇక్కడ 3 అక్కచెల్లెలు, 3కి లేదు. ఫస్ట్ ఒక ఆమెకి వచ్చింది, తర్వాత ఇంకొక ఆమె, తర్వాత ఇంకొక ఆమె. ఎందుకంటే ఆ 3వ ఆమెకి పెళ్లి చూపులు పోవడానికి చాలా బాధ ఉండేది. ఒకరికి ఎప్పుడు వచ్చేస్తుందో అట్లనే వాళ్ళకి వీళ్ళకి లేకుండా వాళ్ళ ప్రాబ్లం వేరే, వీళ్ళ ప్రాబ్లం ఉండదు. కానీ పక్కన ఆ సొసైటీలో ఉండే టాక్ పక్కన వాళ్ళు చెప్పేస్తారు, ఇంకా ఆమెకి లేదు, ఈమెకి లేదు, ఇంకేం ఎట్లా వస్తుంది, ఇంకేమే కష్టం వాళ్ళే. అది మనకు తెలియకుండా మనకు అది వెళ్ళిపోతుంది. అందుకనే దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. ఈ విషయంలో సమాజం మాట తీసుకోకూడదు. పెళ్ళి ఇన్నేళ్ళు అయిపోయింది, ఇంకేం వస్తుంది, ఇంత వయసు అయిపోయింది, అది మాత్రం కంప్లీట్ వదిలేశారు వాళ్ళు ఎంత గట్టిగా చెప్పినా. ఎందుకంటే వాళ్ళకి ఇది తెలియదు, దీని గురించి. ఇది గర్భసంచి మన ఫీలింగ్స్కే పనిచేస్తుంది, మనం థాట్స్కే బాగా పనిచేస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు లాజిక్ మీద చూస్తారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వరకు రాలే, ఇప్పుడు వరకు రాంది ఎట్లా వస్తుంది, ఇది లాజిక్కే పని చేయదు. మనం అది కరెక్ట్ అనుకుని వాళ్ళ మాటలు నమ్మి మనం నమ్ముతాం. కాబట్టి మన గర్భసించి మన ఇది కష్టమని ఈమె అనుకుంటుంది అనే, నేను కష్టం పని చేయలేనని గమ్ముగా అయిపోతుంది. అందుకని ఈ ఒక్క విషయంలో మాత్రం ఎంత గట్టిగా పక్కన వాళ్ళు చెప్పినా వాళ్ళకి తెలీదు, దీని గురించి అస్సలు ఏం తెలీదు. ఇంకోటి వాళ్ళు బాధ్యత ఏమీ తీసుకుపోయేది లేదు, వాళ్ళు చేసేది ఏం లేదు, ఊరికే ఒక రాయి వేసేసి వెళ్ళిపోవడం వరకే. అందుకనే ఆ మాటని మనం తీసుకొనే కూడదు. చాలా వారికి బయట వాళ్ళు నువ్వు కన్సీవ్ అవ్వలేదు కదా అని చెప్పేవాళ్ళు. ఏమన్నా ఫంక్షన్ అలా చేసుకుంటున్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు కాదు మేడం. నాకు ఎందుకు చెప్పట్లేదు నాకు అని అనుకునేదాన్ని. మా అమ్మని అడిగితే చెప్పింది, నువ్వు ఇంకా కన్సీవ్ అవ్వలేదు కదా, పిల్లలు లేరు కదా, అందుకే నీకు చెప్పట్లేదు వాళ్ళు అని చెప్పేవారు. సరే నేను అప్పుడు ఇంటికాడినప్పుడు బాధపడి చెప్పేదాన్ని, నేను కన్సీవ్ అవ్వాలి, నేను తల్లిని కావాలి, ఫంక్షన్కి నాకు కూడా చెప్పాలి, నేను కూడా పోవాలి అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను కన్సీవ్ అవ్వానో ఇక్కడికి వచ్చి చూపించుకున్న తర్వాత అప్పుడు నేను కొంచెం ధైర్యం వచ్చింది మేడం. నేను నాకు కూడా చెప్తారు, నేను కూడా పోవచ్చు. ఇంకా పిల్లలు వాళ్ళని నాతో పాటు పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు చేసుకుని ఆడుకుంటా ఉంటారు. వాళ్ళు సార్లు చూసినప్పుడు నాకు బాధ వేసేది. నాకు వాళ్ళతో పాటు నాకు పెళ్ళి అయ్యింది, నాకు ఇంకా అవ్వలేదే, వాళ్ళకి అవ్వంది అని బాధపడేదాన్ని మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు బాగా చూసుకొని నాకు ఒక విషయంలో నాకు కూడా వస్తుంది అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు మేడం,
నీకు ఏం ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కొంచెం ట్యూబ్లో కొంచెం ప్రాబ్లం అన్ని సరి చేసేసి నీకు వస్తుంది, నువ్వేం ఆలోచించవద్దు, దాని గురించి వదిలేసి అని చెప్పారు మేడం. తర్వాత వచ్చిన తర్వాత నమ్మగలిగాను. వచ్చేంత వరకు కొంచెం బాధగానే ఉంటుంది కదా. కాకపోతే మీ ఇంట్లో అత్తగారికి ఒంట్లో బాగాలేకుండా అక్కడ పోయినప్పుడు దీని గురించి అన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోయాను మేడం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చూసుకుంటా టాబ్లెట్లు వేసుకుంటా అట్లా ఉన్నాను. దీని గురించి ఆలోచించలేదు. హాస్పిటల్ గా నేను రాలేదు మేడం. అదే అంటున్నా, ఆలోచించాను. పీరియడ్ రెగ్యులర్ పీరియడ్ వస్తుంది కానీ ఆ నెలలో రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పని చెక్ చేసుకున్నాను మేడం. చూసుకుంటే ప్రెగ్నెన్సీ అంత వచ్చింది. ప్రెగ్నెన్సీ అనే దాన్ని ఒప్పుకోగలిగారా? డబుల్ క్లిక్ వచ్చింది మామూలుగా టెస్ట్ లో. తర్వాత నుంచి నెక్స్ట్ డే వచ్చి ఇప్పుడు వరకు రాలే కదా. ఇంకా ఇది ఎట్లా వచ్చింది, ఇది నాకేనా వచ్చింది అని వచ్చిందా అనే డౌట్ వచ్చింది మేడం. వచ్చింది. అదే ప్రాబ్లం మేడం. నేను సన్నగా ఉన్నాను కదా, బరువు తక్కువగా ఉన్నాను మేడం. ఏంటంటే నీకేం వస్తుంది, నువ్వేం భయపడొద్దామని చెప్పేవారు. కాకపోతే కొంచెం నాకు మైండ్ లో అది ఉండేది మేడం. ఉండేది ఈ మెడిటేషన్, వాకింగ్, బ్రీతింగ్ సైజ్ ఎక్కువ బాగా చేసేదాన్ని మేడం. నేను చేసిన తర్వాత సరే చెప్పారు కదా చేసుకోవాలి, చేసుకుంటే వస్తుందేమో, నేను కూడా తల్లి నవ్వచ్చేమో అనుకొని చేశాను మేడం. చేసిన తర్వాత అప్పుడు బాగా వచ్చింది. వీడియోస్ ఏమైనా చూసేదాన్ని? మీ వీడియోస్, ప్రెగ్నెన్సీ వీడియోస్ చూసేదాన్ని. ఏదైనా పర్టికులర్ వీడియో, పర్టికులర్ మాటలు నిన్ను గట్టిగా ప్రభావితం చేసిందా? అంటే వయసులో తక్కువగా ఉండే అమ్మాయి కూడా కన్సీవ్ అయ్యింది. అవును, కన్సీవ్ అయిన తర్వాత అమ్మాయి నాకంటే వయసు తక్కువగా ఉంది, కన్సీవ్ అయ్యింది. ఓకే, ఎలా కన్సీవ్ అయ్యింది ఇవన్నీ చేసుకోబట్టే కదా కన్సీవ్ అయ్యింది. ఓకే ఓకే. తను ఇది దాని గురించి వదిలేసి మర్చిపోయి ఇలాగా చేసుకుంది కాబట్టి నేను కూడా చేసుకోగలుగుతాను. అమ్మాయి చేసుకున్నంత మాత్రం నేను చేసుకోలేనా అని నమ్మకం వచ్చింది మేడం. మంచిదే, సరే, చాలా సంతోషం. ఇప్పుడు కూడా బేబీ మీరు చెప్పిన మాట వింటుంది కదా. ఓకే, ఇది బాగా ఇప్పుడు టాక్ టు బేబీ ఎక్కువ చేయండి. మీ మాటలు బాగా వినది, ఎక్కువ మాట్లాడండి, మాటలు వస్తుంది త్వరగా. అదే సాంగ్ విన్నప్పుడు పెట్టినప్పుడు గొమ్మగా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. అంటే మీ వీరికి అట్లాగా అమ్మకి చెప్పాలి, అమ్మకి సిగ్నల్ ఇవ్వాలంటే సైలెంట్ గా అయిపోతారు మేడం. అవునా? సైలెంట్ గా అయిపోయి అప్పుడు చెప్తారు మేడం. అప్పుడు నేను కనుక్కుంటా. వెరీ గుడ్. నేను చెప్పినట్టే బేబీ అన్నది మేడం కదా. మంచిది. ఆ సాంగ్ మీరే పాడండి, ఒక 2 లైన్ అయినా. ఆ ప్రెగ్నెన్సీలో విన్న సాంగ్ మీ గొంతులో విన్నప్పుడు బిడ్డ ఇంకా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆ బిడ్డని కూడా కొంచెం పెరిగే కొద్దీ పాడేటట్టు చేసేసేయాలి. అప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ పడినా ఆ 2 లైన్ వాళ్ళు పాడుకుంటారు, టెన్షన్ తగ్గిపోతుంది. సరే, ఓకే మా, సంతోషం. థ్యాంక్ యూ.